తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాన్ ఇండియా కల్చర్ అన్ని విషయాల్లోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. ఆ ఒక్క విషయంలో తప్ప అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఏంటా ఒక్క విషయం? విజిబుల్ వేరియేషన్ ఎక్కడుంది అని అంటారా? ఓటీటీల విషయంలోనే అండి. డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఓవైపు థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది కాంతారా చాప్టర్ 1. మరోవైపు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆల్రెడీ 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీకి ఇంకాస్త స్కోప్ ఇస్తే 1000 కోట్లను దాటే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్. అయితే ముందుగా చేసుకున్న డీల్ ప్రకారమో మరొకటో విషయం ఏదైనా ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ఓజీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ అందుకున్నారు జనాలు. సినిమా విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాకూడదన్నది నార్త్లో ఉన్న రూల్. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. రిలీజ్ క్రేజ్ ఉన్నప్పుడే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ మినిట్స్ జోరుగా ఉంటాయన్నది ఓటీటీల వ్యూ. అందుకే వీలైనంత త్వరగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సౌత్లో ఈ విషయాన్ని దాటగలిగింది లోకా మూవీ. విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీ డేట్ పడింది. ముందే ఆ విధంగా మాట్లాడుకున్నారా, లేకుంటే సినిమా సక్సెస్ఫుల్ రన్ చూపించి ఆపారా అనే విషయం తెలీదు. కానీ కావాల్సినంత స్పేస్ని మాత్రం తీసుకోగలిగారు మేకర్స్. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాల విషయంలో అయినా ఈ వెసులుబాటుంటే మరిన్ని కాసులు చూసే అవకాశం ఉంటుందన్నది జనరల్ ఒపీనియన్. ఆమె చర్యలు ఊహాతీతమంటున్నారు అబ్జర్వర్స్. ఎస్, కొన్నిసార్లు కంప్లీట్గా టాలీవుడ్కి దూరంగా ఉన్నట్టుంటారు నయన్. మరికొన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తారు. ఇప్పుడు మాత్రం తెలుగు జనాలకు మరింత క్లోజ్ అవుతున్నారనే ఫీల్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. నయనతార తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి. నందమూరి బాలకృష్ణతో నయన్ నటించిన సింహ, శ్రీరామరాజ్యం సినిమాలను జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ కాంబినేషన్ కున్న క్రేజ్ ని మరోసారి స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి సిద్ధమవుతున్నారట గోపీచంద్ మలినేని. బాలయ్యతో గోపి తెరకెక్కించబోయే సినిమాలో నయన్ నటిస్తారన్నది టాక్. నయన్ ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట కెప్టెన్. వచ్చే నెలలో ముహూర్తం, డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం తెలుగులో మన శంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు నయన్. ఈ సంక్రాంతికి జనాలకు హెలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ హీరోయిన్ అయినా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్. రెమ్యునరేషన్ పరంగా బాగా డిమాండ్ చేసిన చాలా మంది హీరోలకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్ కంటిన్యూ అవుతోందని నయన్ సక్సెస్ ని డీకోడ్ చేస్తున్నారు క్రిటిక్స్. ఒక సినిమా ఆడితే పొంగిపోయి ఇంకో సినిమా ఆడకపోతే కుంగిపోవడం ఫస్ట్ టైం హీరోకి చెల్లుతుందేమో, కానీ ఆల్రెడీ సూపర్ స్టార్ హోదాలో ఉన్న వారికి ఎలా చెల్లుతుంది? ఒక్కసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తే పులి మీద స్వారీనే. కాసేపు దిగడాలు, సేదతీరడాలు ఉండవు. హృతిక్ పరంగానూ ఇదే టాపిక్ డిస్కషన్లో ఉంది ఇప్పుడు. హృతిక్ రోషన్ నుండి వి వాంట్ మోర్ అనే మాటను పదే పదే వాడుతున్నారు ఫ్యాన్స్. ఆయన ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫైటర్ లాస్ట్ ఇయర్ భారీ బ్లాక్ బస్టర్ లిస్ట్లో చేరలేకపోయింది. ఈ ఏడాది వార్ 2 కూడా అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. సాలిడ్ హిట్ చూసి చాన్నాళ్లైంది హృతిక్. అందరూ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తూ ఉంటే బంపర్ హిట్స్ ఉన్న ఆ రికార్డ్ మాత్రం కొట్టలేకపోయారు సిల్వర్ స్క్రీన్ గ్రీక్ గాడ్. అందుకే నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం సాలిడ్ గా ఉండాలనే సలహాలు వినిపిస్తున్నాయి. ఇక థింక్ లోకల్ అనే కాన్సెప్టే లేదు, థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ గ్లోబల్ అని ఫిక్స్ అయినట్టున్నారు హృతిక్. క్రిష్ 4 కోసం ఏకంగా జాకీ చాన్ తో ములాఖత్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జాకీ చాన్ ని కలిసి తీసుకున్న పిక్ షేర్ చేయడంతో ఈ టాక్ షురూ అయింది ఇండస్ట్రీలో. ఒకవైపు డైరెక్షన్, ఇంకోవైపు నటన, డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు హృతిక్. రీసెంట్ గా కాంతారాలో రిషబ్ కూడా అదే చేశారని, హృతిక్ అంతకు మించి సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిదీ ఉండేలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు హృతిక్. ఈసారి మాత్రం 1000 కోట్ల మార్క్ టచ్ చేసి తీరాల్సిందేననే సంకల్పం కనిపిస్తోంది ఆయనలో. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి, ఈ జన్మలోనే అన్నీ చేసేయాలి అని పెద్దిలో ఈ మధ్య డైలాగ్ పెట్టారు. కానీ చిన్నప్పటి నుంచి అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారట శ్రీలీల. ఆ మధ్య చదువుని, యాక్టింగ్ని బ్యాలెన్స్ చేసిన ఈ బ్యూటీ నియర్ ఫ్యూచర్లో ఇంకేం మల్టీ టాస్కింగ్ ప్లాన్ చేస్తున్నారు? చూసేద్దాం పదండి.
మల్టీ టాస్కింగ్ గురించి మీరిప్పుడు మాట్లాడుతున్నారు, కానీ నేను స్కూల్ టైం నుండే దాన్ని ప్రాక్టీస్ చేశానని అంటున్నారు శ్రీలీల. ఒకవైపు స్కూల్, ఇంకోవైపు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. సెలవుల్లో కూడా ఏదో ఒక న్యూ స్కిల్ నేర్చుకునేదాన్ని అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. మాస్ జాతర ప్రమోషన్స్ లో చాలా విషయాలే షేర్ చేసుకుంటున్నారు మిస్ లీల. ఎప్పుడు నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం తనకు చాలా ఇష్టమని అంటున్నారు. శ్రీలీల ఎక్కడుంటే సందడంతా అక్కడే ఉంటుందని అందరూ ఇచ్చే కాంప్లిమెంట్ ఇష్టమని చెప్తున్నారు ఈ బ్యూటీ. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక స్క్రిప్ట్తో శ్రీలీలను అప్రోచ్ అవుతూనే ఉంటారట. అయితే జస్ట్ గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్తున్నారు ఈ లేడీ. ఏం పని చేసినా ఒక పర్పస్ తో చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే ఫిలాసఫీని నమ్ముతారట శ్రీలీల. తాను చేసుకోబోయే వ్యక్తిలోనూ మంచి క్వాలిటీస్ ఉండాలంటున్నారు మిస్ లీల. అందం లేకపోయినా పర్వాలేదు కానీ నిజాయితీగా ఉండాలని, తన కెరియర్ కి సపోర్ట్ చేయాలని, సరదాగా ఉంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తున్నారు. భార్యాభర్తలు ఒకే వృత్తిలో ఒకే ఆఫీస్లో ఉండడం మంచిదేనా కాదా? డిస్కషన్స్లో నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది. కొందరు హ్యాపీ అంటారు, కొందరు ఎందుకు అంటారు. ఎవరి వాదన వారిది. అయితే ఈ చర్చల్లోకి తనను లాగకండి అని అంటున్నారు ఆలియా. ఎందుకంటే ఆమె ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి. బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్ ఆలియా కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. సిల్వర్ స్క్రీన్ మీద వారి జంట వావ్ అనిపించిందని మెచ్చుకున్నారు. మంచి కాన్సెప్ట్లు కుదిరితే ఎన్నిసార్లైనా చూడదగ్గ పెయిరని ప్రశంసలు కురిశాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వెంటనే వారి కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసేశారు సంజయ్ లీలా భన్సాలి. లవ్ అండ్ వార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఇటలీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి రెడీ అవుతోంది. గంగూభాయ్ కతియావాడి లాంటి మూవీ తర్వాత సంజయ్తో ఆలియా చేస్తున్న ఈ సినిమా కోసం జనాలు వెయిటింగ్. లవ్ అండ్ వార్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర 2 సెట్స్ మీదకు వెళ్తారు ఈ జంట. సో బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక రకంగా రణబీర్ కపూర్తోనే మూవీస్ చేస్తూ ఉండడంతో ఆలియాకి ఇల్లు, లొకేషన్ వేరువేరుగా అనిపించడం లేదట. మొత్తం హోమ్లీ అట్మాస్ఫియర్ గాను, హాలిడే వైబ్తోనూ ఉందట. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.